హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు ఆవకాయ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం 6 కోడిగుడ్లు తీసుకున్నాను. ఒక గిన్నెలో ఈ కోడిగుడ్లన్నింటినీ పగలు కొట్టుకొని అసనంతా ఒక బీటర్తో బాగా కలుపుకోవాలి. అది నురుగొచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా నురుగొచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని దాంట్లో ఆ కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు ఆ కోడిగుడ్డు మిశ్రమం వేసిన గిన్నె అందులో పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 35 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడికిపోయింది. ఒక కత్తి పెట్టి అట్లా నొక్కి చూడండి, ప్లెయిన్గా వస్తే ఉడికినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అది బాగా చల్లారిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి దాన్ని ఉల్టా తిప్పుకోవాలి. అలా ఉల్టా తిప్పుకొని ఇలా తట్టితే ఆ కోడిగుడ్డు మిశ్రమం అంతా కిందకు వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు దీన్ని చాకుతో ముక్కలుగా కోసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా ఈవెన్గా కట్ చేసుకున్నాను. ఇలాగా కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టి పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో ఈ కోడిగుడ్డు ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా దోరగా వేగాలి. అప్పుడే 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. చూడండి, బాగా ఎర్రగా దోరగా వేగేదాకా అన్ని పక్కల వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకొని ఆ బాండీలోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత చివరగా ఒక 1/2 స్పూన్ ఆవపిండి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఎక్కువసేపు వేగితే చేదొస్తుంది. వెంటనే ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు ముక్కలకి మనం ఆల్రెడీ చేసుకున్న మసాలా అంతా పట్టేంత వరకు 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి అదంతా తొందరగా పీల్చుకుంటుంది. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద నుండి పక్కన పెట్టుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూడండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన వదిలేద్దాం. అరగంట తర్వాత తీసి చూడండి, ముక్కలకి బాగా చక్కగా పట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకొని ఇమీడియట్గా అయినా తినేయొచ్చు, లేదంటే నిల్వ ఉంచుకొని మనకి ఎప్పుడంటే 2 నెలలకు ఎప్పుడైనా తినొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.